తునిలో బాలికను లైంగికంగా వేధించిన వృద్ధుడిపై పోలీసులు పోక్సో కేసు నమోదు చేశారు. కిడ్నాప్, అత్యాచారంతో పాటు వివిధ కఠిన సెక్షన్లు నమోదు చేసినట్లుగా డీఎస్పీ శ్రీహరిరాజు తెలిపారు. రిమాండ్ కోసం నిందితుడిని సాయంత్రం కోర్టుకు తరలిస్తామన్నారు. ఈ వ్యవహారంలో పార్టీల ప్రమేయం లేదని, ఏ పార్టీ కూడా నారాయణరావు తమ వాడని క్లెయిమ్ చేయలేదని అన్నారు. సోషల్ మీడియాలో పార్టీల మధ్య గొడవలు సృష్టించే వీడియోలు సర్క్యులేట్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. మీరు ఎవరో ఎవరు నేను మున్సిపాలిటీ కౌన్సిల్ నేను అక్కడ మున్సిపాలిటీ కౌన్సిల్ ఇలా తీసుకొచ్చి తోటలో తీసుకొచ్చి అమ్మాయిని పాడు చేస్తున్నావా? పాడు చేస్తాం మేము. అమ్మాయి బాత్రూమ్ కూర్చుందంటే అమ్మాయి అమ్మాయి చేపట్టుకుంటాను. మరి ఎవరో నువ్వు తెలియకుండా నువ్వు పట్టుకుని నువ్వు ఏం చేస్తున్నావు? అమ్మాయి బట్టలు ఏం చేస్తున్నావు చెప్పు. నువ్వు చేపట్టుకో మాట చెప్తున్నాను. అమ్మాయి బట్టలు ఇప్పుడు నేను చెప్తాను, పోలీసులకు ఫోన్ చేస్తే కానీ బయట బుజ్జి మీరు చిన్నపిల్లలు తీసుకొచ్చి ఏం చేస్తున్నారు ఇక్కడ తోటలో? మీకు ఎక్కడ మీరు అడ్రస్ అయితే ఏ ఊరు మీది? అది ఎస్ వాళ్ళు ఏంటి బుజ్జి? ఎస్ వాళ్ళు మళ్ళీ బుజ్జి అంటే ఏమండి మీరు ఎస్ వాళ్ళే కరెక్టే. ఆమె పట్టుకుంటాను అదే చేయి పట్టుకున్నాను బుజ్జి. అది కాదు మళ్ళీ బుజ్జి చేయి పట్టుకున్నాను. ఏంటి తాతయ్య అవుతాడా? అర్థం అవుతుంది. సోషల్ మీడియాలో చెప్తాను. మీరు తోటలో ఎందుకు వచ్చే బుజ్జి వెళ్తాడు? వస్తాం మా ఇంటికి తీసుకెళ్తున్నా. మొన్న వచ్చావు ఇటు అమ్మ వచ్చిందా? వచ్చారా మొన్న? మీరు రాలేదు ఇక్కడికి? మరి ఇటు ఎలా వచ్చావు నువ్వు? ఏ ఊరి మీద? ఏ ఊరి మీది? ఏ ఊరు వెళ్తున్నాను? అదే ఏ ఊరు? అద్దరిపేట వెళ్తున్నావు. సార్ ఆగండి ఆగండి మీరే సరే బండి చేస్తాను. అదే అదే ఈ తోటలో ఎవరు రమ్మన్నాడు మిమ్మల్ని? ఎవరు రమ్మన్నాడు? తోటలోకి ఎవరు రమ్మన్నాడు? తోటలో ఏమన్నా అంటే బాత్రూమ్ వస్తావా? తాళం ఎత్తా ఇవ్వ నువ్వు. తాళం చెప్తాను. ఎవడో వచ్చే చెప్తాను. ఎవడో చెప్పు. ఎవడో తెలియదు. నువ్వు బండి ఆపుతావా?